ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో మిడత రావడం నిజమేనా లేదా కుట్ర చేశారా అనేది ఇంతవరకు తేలలేదు. 2 వారాలు గడిచినా పోలీసులు ఏమీ తేల్చలేదు. వాస్తవం ఏంటో బయట పెట్టకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంలో మిడత వచ్చిందంటూ ఓ భక్తుడు చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది. లడ్డూలో మిడతను చెప్పించి మల్లన్న ఆలయానికి అప్రదిష్ట మూటకట్టే ప్రయత్నం జరిగిందా? ఈ కుట్రలో భక్తుడే సూత్రధారి పాత్రధారా? స్థానికుల ప్రమేయం ఏమైనా ఉందా లేదా? నిజంగానే ప్రసాదంలో మిడత వచ్చిందా? ఇవన్నీ విచారణలో తేలాలి. కానీ గుట్టు విప్పడంలో జాప్యం జరుగుతోంది. గత నెల 29న కావలికి చెందిన శరత్ చంద్ర శ్రీశైలం ఆలయం ప్రసాదం కౌంటర్లో కొన్న లడ్డూలో మిడత ఉందని ఈవో ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణకు ఆదేశించారు ఈవో శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. చివరకు ప్రసాదంలో మిడతను ఉద్దేశపూర్వకంగా చెప్పించినట్లు సీసీ ఫుటేజ్ పరిశీలనలో తేలిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఈవో. లడ్డూ ప్రసాదం తయారీ సమయంలో కీటకం పడితే గుర్తుపట్టడానికి వీల్లేనంతగా నలిగిపోతుందని, రంగు మారుతుందని స్పష్టం చేశారు. కౌంటర్లో లడ్డు కొన్న తర్వాత 15 నిమిషాలకు మరో 3 భక్తులతో వచ్చి మిడత ఉందని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు శరత్ చంద్ర. ఇదంతా సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తించారు. శరత్ చంద్ర మిగిలిన వారితో కలిసి మిడతను ప్రసాదంలో ఉంచి గొడవకు దిగారని నిర్ధారించారు. భక్తులు ఎవరైనా దర్శనానికి వెళ్లే సమయంలో సెల్ ఫోన్లను అనుమతించరు దేవస్థానం అధికారులు. అయితే ప్లాన్ ప్రకారమే రహస్యంగా సెల్ ఫోన్ తీసుకువెళ్లి మిడత ఉన్నట్లు సృష్టించి వీడియో తీశారని అనుమానిస్తున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకో లేకపోతే వ్యక్తిగత ప్రచారం కోసమో ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఈవో శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కానీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగడం లేదు. శరత్ చంద్రను పిలిపించి ప్రశ్నించామని పోలీసులు చెబుతున్నారు. మిడత వచ్చిందని చెబితే సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, అందుకే ఈవో ఆఫీసులో ఫిర్యాదు చేశారని శరత్ చంద్ర పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శరత్ చంద్రతో ఉన్న ఇతరులను కూడా విచారించే అవకాశం ఉంది. ఆలయ అధికారులు భావిస్తున్నట్లు శరత్ చంద్ర కుట్రతోనే ప్రసాదంలో మిడతను చెప్పించాడా? అదే నిజమైతే అతని అసలు ఉద్దేశం ఏంటనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇందులో స్థానికుల ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. అయితే శరత్ చంద్రకు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నట్లు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. గతేడాది ఫిబ్రవరిలో ప్రసాదంలో ఎముక ఉన్నట్లు హైదరాబాద్ భక్తుడు చేసిందంతా దుష్ప్రచారమేనని తేలింది. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలను స్టీల్ ట్రేలతో మూసి ప్రసాదాల విక్రయ కేంద్రాలకు తరలిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. లడ్డూ పోటు నేల మొత్తం గ్రానైట్ బండపరుపుతో ఉంది. చుట్టూ ఫ్రేమ్, మెష్ ఏర్పాటు చేశారు. శుచి శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ తయారు చేసే లడ్డూలో మిడత బొద్దింకా వచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు ఆలయ అధికారులు. అయితే అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాల్సి ఉంది. ఆలస్యం జరిగే కొద్దీ అనుమానాలు పెరిగి భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కుట్ర జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రసాదంలో నిజంగానే ఇంకో వస్తువు ఏదైనా వచ్చి ఉంటే పోటులో పరిస్థితులను చక్కదిద్దవచ్చు.